స్నేహ రోజూ రాత్రి 11 గంటలకు తల్లిదండ్రులు నిద్రపోయాక ఎవరో పిలుస్తున్నట్లుగా ఇంటి వెనుక పెరడులోకి వెళ్ళి కూర్చొని కాసేపటికి లోపలికి వచ్చి పడుకుంటుంది. రోజులాగే ఒకరోజు స్నేహ పెరడులో కూర్చొని ఉండడం పక్క ఇంటిలో ఉండే సావిత్రి చూసింది. ఎంతసేపటికి లోపలికి వెళ్ళడం లేదు. అక్కడి నుండి పిలిచినా వినిపించుకోవడం లేదు. స్నేహను అలా చూస్తూ గమనిస్తూ నించుంది సావిత్రి. కాసేపటికి స్నేహ లేచి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. సావిత్రికి ఏమీ అర్థం కాక చేసేదేమి లేక లోపలికి వెళ్ళి మంచంపై పడుకుంది. కానీ నిద్ర రావడం లేదు. ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంది. ఇంత రాత్రి వేళ భయం లేకుండా ఈ పిల్ల అక్కడ ఒంటరిగా ఎలా కూర్చుందో అర్థం కావడం లేదు. అలా ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రపోయింది. మరునాడు ఉదయం లేచి పనులైతే చేస్తుంది కానీ సావిత్రి ధ్యాస మాత్రం స్నేహ మీదే ఉంది. మొత్తానికి ఆలోచిస్తూనే పని కానిచ్చుకొని తన భర్తకి పిల్లలకి క్యారేజ్ పెట్టి పంపించింది. వాళ్ళంతా వెళ్ళాక తన రోజు ముగించుకొని టిఫిన్ తినేసి స్నేహ వాళ్ళ అమ్మ గాయత్రితో తనకున్న ఫ్రెండ్షిప్ వల్ల వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలని వెళ్ళింది. గాయత్రి గాయత్రి అంటూ ఇంటి లోపలికి వెళ్ళింది. స్నేహ ఎదురొచ్చి రెండాంటి అమ్మ లోపలుంది అని వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవరో చుట్టాలున్నారు. అంతలో గాయత్రి బయటకు వచ్చింది. సావిత్రి గారు, మీరా? చాలా రోజులైంది చూసి. ఎలా ఉన్నారు? బాగున్నాను గాయత్రి, నువ్వెలా ఉన్నావు? బాగున్నామండి. ఈరోజు స్నేహని స్కూల్కి పంపలేదే? అదా, రాత్రి మా తమ్ముడు వాళ్ళు వచ్చారు, అందుకే ఈరోజు స్కూల్ ఎగ్గొట్టింది. సరే ఉండండి, కాఫీ తెస్తా అంటూ వెళ్ళబోయింది. అదే ముద్దు గాయత్రి, నేను వెళ్తాను, మళ్ళీ వస్తాలే అంటూ బయటకు నడిచింది సావిత్రి. పిచ్చిదాన్ని, అనవసరంగా భయపడ్డాను. చుట్టాలు ఉన్నారు కదా, ఎవరో ఒకరు ఉండి ఉంటారు అక్కడ, నాకు సరిగ్గా కనిపించి ఉండరు. పిల్ల పడుకోవడం లేదని తీసుకొచ్చి ఉంటారు అనుకొని ఊరుకుంది. అలా రాత్రి దాకా మళ్ళీ దాని గురించి ఆలోచించలేదు. సావిత్రి పని ముగించుకొని మంచంపై పడుకొని కళ్ళు మూసుకుంది. అంతే, వెంటనే స్నేహ గుర్తొచ్చింది. బయటకొచ్చి చూసింది. అక్కడ స్నేహ కనపడలేదు. ప్రశాంతంగా లోపలికి వచ్చి పడుకుంది. కొంతసేపటికి విజయ్ నిద్రలేచి బయటకొచ్చాడు. ఏదో మాటలు వినబడడంతో గాయత్రి వాళ్ళ ఇంటి వైపు చూశాడు. అక్కడ పాప నవ్వుతూ ఆడుకుంటూ కనపడింది. విజయ్ వెంటనే లోపలికి వెళ్ళి టైం చూశాడు. రాత్రి 2 గంటలు అయ్యింది. ఒక పావు గంట ఆగి మళ్ళీ బయటకు వచ్చి చూశాడు. అప్పుడే ఆ పాప అలసిపోయి కూర్చొని నవ్వుతూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది అతనికి. కానీ అతనికి స్నేహ తప్ప ఇంకెవ్వరూ కనబడలేదు. సరిగ్గా చూద్దామని కళ్ళు నిలుపుకొని చూసేసరికి పాప లోపలికి వెళుతూ కనపడింది. చేసేదేమీ లేక లోపలికి వెళ్ళిపోయాడు విజయ్. మరునాడు లేవంగానే సావిత్రికి జరిగినదంతా చెప్పాడు. కానీ సావిత్రి, నేను కూడా నిన్న రాత్రి 11 గంటలకు చూశానని, అలాగే భయమేసి పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళానని, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారని, వాళ్ళు వాళ్ళ పిల్లని స్కూల్ కూడా మానేసి రాత్రి పగళ్ళు వాళ్ళతోనే ఆడుతుందట అని వాళ్ళమ్మ చెప్పిందని బయటకు వచ్చేశాను. అయితే రాత్రి కూడా వాళ్ళతో ఆడుకొని ఉంటుంది, మనకి చీకట్లో సరిగ్గా కనపడి ఉండదు అంది. మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు స్నేహ నిద్రపోవడం మానేసి మంచంపై కూర్చొని ఉంది. గాయత్రి నిద్రలేచి స్నేహను చూసి, స్నేహ ఇంకా పడుకోలేదు, ఏం చేస్తున్నావు అని టైం చూసింది. అప్పటికే 12 దాటింది. ఏమైంది, ఇంకా పడుకోలేదు? నిద్ర రావడం లేదమ్మా. ఏమ్మా, ఏమైంది? ఇందాక పడుకున్నావు కదా? ఏమో అమ్మా, మెలకువ వచ్చేసింది, నిద్ర రావడం లేదు, భయంగా ఉందమ్మా. ఎందుకు తల్లి భయం అని దగ్గరకు తీసుకొని పడుకోబెట్టుకుంది. తల్లిని పట్టుకొని హాయిగా నిద్రపోయింది. తరువాత కొన్ని రోజులకు కొంచెం జ్వరంగా ఉందని గాయత్రి స్నేహను స్కూలుకు పంపలేదు. టాబ్లెట్స్ వేశాక మధ్యాహ్నానికి తగ్గింది. స్నేహకి ఓపిక వచ్చింది. ఇంకా అక్కడి నుండి అమ్మ కథ చెప్పు, అమ్మ కథ చెప్పు అని గాయత్రి ప్రాణాలు తీసేసింది. నాకు కథలు రావమ్మా అని ఎంత చెప్పినా వినలేదు. తరువాత కాసేపు సైలెంట్ అయిపోయింది. కాసేపటికి పని చేసుకుంటున్న గాయత్రి దగ్గరకు వచ్చింది స్నేహ. అమ్మ, పోనీ నేను చెప్పనా నీకొక కథ? నీకు కథలు కూడా వచ్చా? వచ్చమ్మా, చెప్పనా, చెప్పు. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి అదే బలవంతురాలని పొగరుగా ఉండేది.
వేట పేరుతో ఒక్కసారిగా మిగిలిన జంతువుల గుంపులపై పడి ఇష్టం వచ్చేటట్టుగా చంపేసేది. దీంతో మిగిలిన జంతువులన్నీ చాలా బాధపడేవి. అలా కొన్ని రోజుల తర్వాత అడవిలో జంతువులన్నీ ఈ సమస్య పరిష్కరించాలని మీటింగ్ పెట్టుకున్నాయి. అన్ని జంతువులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆ నిర్ణయాన్ని అన్నిటికీ చెప్పమని ఒక ఏనుగుని నియమించాయి. ఆ ఏనుగు అన్ని జంతువులను తన వైపు చూసేలా మార్చుకొని ఏకాగ్రతగా వినమని చెబుతోంది. చూడండి మిత్రులారా, ఆ పొగరుబోతు పులి వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక్కసారిగా చాలా జంతువులు ప్రాణాల్ని కోల్పోతున్నాయి. కాబట్టి మనమంతా కలిసి ఆ పులి వద్దకు వెళ్ళి రోజుకి ఒక జంతువుని వేటాడే అవసరం లేకుండా పంపుతామని చెబుతాం. కష్టం లేకుండా ఆహారం దొరుకుతుందని ఆ పులి పనికి ఒప్పుకుంటుంది. మనలో మొదటి రోజు వెళ్ళిన వాళ్ళు తెలివితో ఆ పులిని చంపాలి. బలంతో చంపలేం కాబట్టి బుద్ధి బలంతో చంపాలి. దానికోసం మనలో ఒకరిని మనమే ఎంచుకోవాలి. జంతువులన్నీ ఆలోచనల్లో పడ్డాయి. అన్ని జంతువులు కలిసి ఒక తెలివైన కోతిని ఎంచుకున్నాయి. ఆవు, కోతి, ఆ కోతికి ఇంకో అలవాటు కూడా ఉంది. అదేంటంటే దానికి ఎవరైనా పొగిడితే దానికి ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. దేనికైనా ఒప్పేసుకుంటుంది. దాంతో మిగిలిన జంతువులన్నీ ఆ కోతిని ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ కోతి మీరు చెప్పింది నిజమే, కానీ నాకు భయంగా ఉంది అనగానే మిగిలిన జంతువులు నువ్వే అలా అంటే ఎలా? మేమంతా ఏమైపోవాలి? నీ బలం నీకు తెలియడం లేదు. నీ తెలివితేటల ముందు ఆ పులి తెలివి ఎంత అని ఆ కోతిని ఒప్పించాయి. జంతువులన్నీ కలిసి పులి దగ్గరకు వెళ్ళి రోజుకు ఒకళ్ళం నీ దగ్గరకు ఆహారంగా వస్తామని విషయాన్ని చెప్పాయి. ఆ పులి సంతోషపడుతూ ఆహా ఏమి అదృష్టము, కష్టపడకుండా రోజు ఆహారం నా వద్దకు వస్తుందని ఆనందంగా ఒప్పుకుంది. మిగిలిన జంతువులు అన్నీ పులికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పి రేపు ఆహారంగా ఈ కోతిని పంపుతామని చెప్పి వెళ్ళిపోయాయి. ఆ పులి మరునాడు నిద్రలేచి కోతి కోసం ఎదురు చూస్తూ ఆహా కోతి గుండె చాలా రుచిగా ఉంటుందని ఊహించుకుంటూ లొట్టలేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంది. కోతి పులి దగ్గరికి చాలా ఆలస్యంగా వెళ్ళింది. ఆకలిగా ఉన్న పులి ఆలస్యం ఏంటని అడిగితే సమాధానం చెప్పకుండా పులిని ఎక్కిరించి దానికి కోపం తెప్పించసాగింది. పులి ఒక్కసారిగా కోతిపై పడబోయింది. కోతి తప్పించుకొని చెట్లపై గంతులేస్తూ పులిని రెచ్చగొట్టి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి ఆ కోతి తెలివిగా పులిని ఒక లోయ దగ్గరకు వచ్చాక సడన్గా ఆగిపోయింది. అది చూసిన పులి ఎలాగైనా ఆ కోతిని పట్టుకోవాలన్న తొందరతో ముందు వెనక ఆలోచించకుండా కోతిపై దూకడం అనుకుంది. అప్పుడు ఆ కోతి వెంటనే చెట్టు ఊడతో లోయ మధ్యలోకి వెళ్ళింది. పులి లోయలో పడి దొర్లుకుంటూ రాయిపై పడి చనిపోయింది. ఈ విషయం కోతి మిగిలిన జంతువులకు చెప్పింది. అవన్నీ కోతిని మెచ్చుకొని పొగడ్తలతో ముంచెత్తాయి. అడవిలో అన్నీ కలిసి సంతోషంగా ఉండసాగాయి. అమ్మో, ఎంత బాగా చెప్పావో కథ. నీకెలా తెలుసు ఈ కథ? ఎవరు చెప్పారు నీకు? నాకు ఇంకా చాలా కథలు వచ్చమ్మా. నాకు మా ఫ్రెండ్ రోజు ఒక కథ చెప్తుంది. మీ ఫ్రెండా? తనకెలా వచ్చు? ఫ్రెండ్ అంటే చిన్నది కాదు, నీలానే ఉంటుంది. మా ఫ్రెండ్ కూడా తానే చెప్తుంది. ఎవరి ఆవిడ? నాకు తెలియకుండా నీకెలా ఫ్రెండ్ అయింది? నీకు తెలీదులే, కానీ బాగా ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టమ్మా. సరే ఉండు అని యాపిల్ కట్ చేసి తినిపించింది గాయత్రి. అలా రాత్రి మళ్ళీ అందరూ పడుకున్నాక స్నేహ కథల ఫ్రెండ్ వచ్చి లేపింది. స్నేహ ఆ ఫ్రెండ్ కలిసి పెరట్లోకి వెళ్ళారు. అలా చాలాసేపు స్నేహ ఆడుకుంటూ ఉండగా మళ్ళీ విజయ్ చూశాడు. అక్కడ స్నేహ పక్కన ఉన్న వాళ్ళని చూసి షాక్ అయి అలా బొమ్మలా ఉండిపోయాడు.